వెల్కమ్ టు మై ఫస్ట్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లోకి వచ్చేసరికి మేము అన్నవరం అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ సో మెనీ డేస్ కాలేజ్ అయిపోయినాక నేను ఫస్ట్ టైం మీట్ అవ్వేది ఇదే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ని. సో తను నేను అనుకుంటుండే, సో సడన్గా అన్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో వెళ్ళిపోతున్నాము. సో అన్నవరం అనేది ఎన్నిసార్లు వెళ్ళినా, మంత్లీ ట్వైస్ వెళ్ళినా నాకు అంతే స్పెషల్గా అనిపిస్తుంది అండ్ అంతే హ్యాపీనెస్. అస్సలు చేంజే అవ్వదు నా హ్యాపీనెస్. అన్నవరం అంటే చాలా ఇష్టము. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ చూసిన టెంపుల్స్లో అయితే ఒకటి ద్వారకా తిరుమల అండ్ విజయవాడ, నెక్స్ట్ వచ్చేసరికి అన్నవరమే. సో నియర్ బై ఉంటుంది నాకు అన్నవరం అయితే. సో వెళ్తూనే ఉంటాను ఎన్ని టైమ్స్ అయినా. సో అందుకని అంత స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ ఎందుకు అనేది చెప్పే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసరికి మేమైతే కొండ మీదకి అయితే వచ్చేసాము. సో చుట్టూరు ఒకసారి అయితే అటు చూసిన తర్వాత అయితే మేము దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మనం గడియార స్తంభం అయితే చూసొచ్చు. ఇక్కడ చాలా మంది తెలిసే ఉంటుంది టైం అనేది తెలుస్తుంది అని చెప్పి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ చెప్తున్నాను, సో టైం ఇట్లా తెలుస్తుంది అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి గోశాలకు కూడా వచ్చేసాను. సో గోశాలలో అయితే ఈ ఆవు చాలా క్యూట్ అనిపించింది. బికాస్ పిలవంగానే ఇటు తిరిగి మంచిగా పేపర్ చేయించుకుంది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు నేను ఇట్లా పట్టుకుంటానని అనుకోలేదు. బట్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కృష్ణుని కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం చేసుకున్న తర్వాత చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆల్సో అసలు హాఫ్ అన్ అవర్ చూసాను దేవుడు. హ్యాపీనెస్ అయితే మామూలుగా అయితే లేదు. అసలు కళ్ళు కూడా నేను ఆర్పలేదు. అంతలా హాఫ్ అన్ అవర్ వరకు కదలకుండా అట్లే చూసాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నా సజెషన్ ఏంటంటే వీకెండ్ కంటే వీక్ డేస్లో ఎప్పుడన్నా మీరు ప్లాన్ చేసుకోండి అన్నవరం వచ్చేటట్టు అయితే. సో మంచిగా దర్శనం అవుతుంది. ఆ వాయిస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత హ్యాపీ ఉన్నాను అనేది. అంత మంచిగా అయ్యింది దర్శనం అనేది. సో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాను. సో ఈ ప్రసాదం ట్రై చేయండి ఒకసారి. మంచిగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందరికీ నార్మల్ గోధుమ రవ్వ ప్రసాదం తెలుసు, బట్ ఈ ప్రసాదం కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. కొంచెం ప్రసాదం తినేసి టెంపుల్ దగ్గర కొంచెం కూర్చొని అయితే బస్సు ఎక్కడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ దేవస్థానం బస్సులు ఉంటాయండి, చూడండి ఎవరైనా వెళ్ళేటట్టు అయితే. సో ప్రసాదం కూడా తీసుకుని కొండ కిందకి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంతేనండి మినీ వ్లాగ్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. నెక్స్ట్ మినీ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం.